మీరు నవ్వుతారు కానీ నిజం సార్ ఇవన్నీ మీరు కూడా అనుభవిస్తే మీకు తెలుస్తుంది. నిష్కారణంగా నీవు కన్నబిడ్డలే నీ సంఘంలో నిన్ను. మొన్న ఒక పాస్టర్ గారు 65 సంవత్సరాల వయసు, అది వరకు ఒక 2500 3000 మంది సంఘంలో కూర్చుంటారు సంఘారాధనలో. వాళ్ళ చర్చికి ఎన్నడూ రాని ఆ వీధికి సంబంధించిన ఒక యవనస్తుడు, వాడు ప్రభు నమ్ముకోలేదు, వాడికి ఇష్టం ఉండదు. ఆ రాత్రి వచ్చి పడుకున్నాడు, ఉదయంకి చచ్చిపోయినాడు. ఆయన ఈ పాస్టర్ గారిని తీసుకెళ్ళి లాకప్లో పడేశారు. ఆయన వయసు 65 ఏళ్ళు. ఆయన ఎంత నెమ్మది పరుడో, దీనుడో, సాత్వికుడో అన్యజనులు వ్యతిరేకులు కూడా సాక్ష్యం ఇస్తారు. కొన్ని లక్షలు కట్టమన్నారు వారిని నష్టపరిహారం ఆ కుటుంబానికి. ఈయనకి ఏమి సంబంధం అసలు? ఆయన ఎవరు? బయటకు వచ్చిన ఇదంతా అయిన తర్వాత ఫోన్ చేశాను, పాస్టర్ గారు బాగున్నాను అయ్యా, బాగున్నానయ్యా అని ఏడుస్తున్నాడు. ఆ సమస్యకి నాకు అసలు సంబంధమే లేదని ఊరంతా తెలుసయ్యా, అయినా ఒక్కరు కూడా మా పక్షంగా మాట్లాడలేదయ్యా, సంఘస్థులు కూడా పెద్దగా ఎవరు రాలేదయ్యా అన్నాడు. 2000 మంది సంఘం. నా బాధను కూడా ఎవరైనా స్కాన్ చేస్తే బాగుండయ్యా అని చిన్న పిల్లలకి ఏడిచాడు చాలాసేపు. సేవకుడు ఎప్పుడు ఒంటరి వాడే, సేవకుడు ఎప్పుడు ఒంటరి వాడే. నాకు జనం ఉంటారు, సపోర్ట్ ఉంటారనే ఆశతో మాత్రం సేవ చేయొద్దు.